హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ బంగాళదుంప కూర అండి. దీనికోసం గోరుచిక్కుడు శుభ్రం కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 దుంపలు తీసుకున్నాను. మీడియం సైజ్ కట్ చేసుకొని రెండింటిని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక జల్లెడిని తీసుకొని అందులో వేసేసుకొని నీళ్ళని వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి అవి కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇలా వేయించుకొని తర్వాత కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాను. అవి కూడా వేసిన తర్వాత ఇలా కలయి పెట్టేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడు బంగాళదుంప ముక్కలను ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ముక్కలు విరగకుండా ఒక పక్క నుంచి ఇలా ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా మనకి ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలండి. ఇందులో సరిపోను సాల్ట్ వేసి పెట్టేసుకొని మీకు రుచి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత అది కూడా వేసిన తర్వాత కలిపి పెట్టేసుకొని ఒకసారి అలా మగ్గించుకుండాలి అండి. బాగా ఫ్రై అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి దీన్ని. ఇప్పుడు అందులోకి నేను ఒక పావు టీ స్పూను ధనియాల పౌడర్ వేసానండి. అది కూడా వేసి కలిపి పెట్టేసుకొని తర్వాత బాగా వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. ఇప్పుడు దానికి సరిపోను కారం తీసుకోండి. మంట కారం అయితే తక్కువ తీసుకోండి, ఎందుకంటే గోరుచిక్కుడుకాయ బంగాళదుంప కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఒక 2 స్పూన్లు వేసి కొంచెం వేసాను. మీరు కూడా ఇలా వేసుకొని చేసుకోండి. ఇలా తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి అయిపోయింది. ఇలా బాగా